హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి వెజ్ నూడిల్స్. వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వెజ్ నూడిల్స్ని ఈ విధంగా ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత పావు వంతు మాత్రమే చుంచి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఇలా బాగా మరుగుతున్న వాటర్లోకి వేసేసుకోండి. వాటర్ అనేవి ఇలా బాగా వేడి ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా హాట్ వాటర్లో నూడిల్స్ని వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ని వేసిన తర్వాత ఒకసారి అంతా ఈ విధంగా నూడిల్స్ని ఇలా విప్పుకోవాలి. నేను అలాగే వేసేసానండి. ఇలా ఒక 80% ఉడికించుకోవాలి కలుపుతూ. మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా మొత్తం అన్ని విడదీసుకోవాలి. మరీ మెత్తగా మాత్రం ఉడికించుకోకూడదు. ఈ విధంగా ఒక 80% వరకు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చేత్తో ఇలా పట్టుకొని ఈ విధంగా చుంచినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉడకాలి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ని వంపేసుకుందాం. ఇలా ఒక చిల్లులుగా ఉన్న గిన్నెని తీసేసుకొని అందులోకి మనం ఉడికించుకున్న నూడిల్స్ని ఇందులోకి వడగట్టుకోండి. వాటర్ ఈజీగా పోతుంది ఇందులో వేసేసుకుంటే. ఇలా మొత్తం నూడిల్స్ని అందులోకి వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసేస్తున్నానండి, కూల్ వాటర్ని. కూల్ వాటర్ని వేయడం వలన ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా ఉంటుంది. లోపల వేడిగా ఉంది కాబట్టి మరికొన్ని వాటర్ని వేసేస్తున్నానండి. ఈ విధంగా వాటర్ని వేసేసుకొని మొత్తం అంతా చల్లార్చుకోవాలి. ఇలా కూల్ వాటర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేస్తున్నానండి నూడిల్స్కి. ఆయిల్ని వేసుకోవడం వలన ఇలా అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని మొత్తం అంతా ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఈ నూడిల్స్ని పక్కన పెట్టేసుకొని నూడిల్స్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. క్యాబేజ్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే తరుముకున్న క్యారెట్. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసేసుకోండి. గ్రీన్ చిల్లీస్ వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్ ముక్కలని వేసేస్తున్నానండి. ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వేగనివ్వాలి. మొత్తం అంతా హై ఫ్లేమ్ల మీదే చేయాలండి. ఇలా కలుపుతూ ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు చక్కగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ తురుముని వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీదే మొత్తం అంతా వేగనివ్వాలండి. మీ దగ్గర ఉంటే రెడ్ క్యాప్సికమ్ కానీ ఎల్లో క్యాప్సికమ్ కానీ కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ గ్రీన్ క్యాప్సికమే ఉంది కాబట్టి వేసేసాను. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత 2 నిమిషాల పాటు మరొకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే
హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేస్తున్నానండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఓరిగానో వేసేస్తున్నానండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ని వేసేసుకోండి. వెనిగర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బ్లాక్ సోయా సాస్ని కూడా వేసేసుకోండి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టమాటో సాస్ని వేసేస్తున్నానండి. టమాటో సాస్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూడిల్స్ మసాలా ఉంటుందండి, బయట చాట్ మసాలా, దాన్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకోండి. నేను ఇక్కడ గోధుమ నూడిల్స్ని చేస్తున్నానండి. ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. సో ఇవి నేను బయట షాప్ నుంచి గోధుమ నూడిల్స్ని తీసుకొచ్చాను. హెల్తీ కూడా చాలా మంచిది కదా. మైదా పిండి కాకుండా గోధుమ పిండితో చేసిన నూడిల్స్ని తీసుకొచ్చుకోండి. ఈ విధంగా ఇందులో అంతా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఇలా 2 స్పూన్స్తో ఈ విధంగా కలిపితే నూడిల్స్ అనేవి చక్కగా కలుస్తాయి. అందులో స్పూన్తో కలిపితే మనకి నూడిల్స్కి మసాలా అనేది పట్టదండి, మనం ప్రిపేర్ చేసేసిన మసాలా. సో ఈ విధంగా 2 స్పూన్స్తో అటు ఇటు అంటే చక్కగా నూడిల్స్కి ఈ విధంగా కలుస్తుందండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని ఆనియన్స్ పెట్టేసుకొని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసేసానండి. మా ఇంట్లో చెట్టుకి కాసిన స్ప్రింగ్ ఆనియన్స్ని కొద్దిగా వేసేసాను. అలాగే కొత్తిమీర వేసేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా నచ్చుతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. కొత్త కొత్త వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.